కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయి దుర్గ తేజ్ గ్యాప్ తీసుకోలేదు, అనుకోకుండా వచ్చింది. ఏడాది గ్యాప్ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసిన సినిమా సంబరాల ఏటిగట్టు 2 ఏళ్ల నుంచి సెట్స్ పైనే ఉంది. మరోసారి ఇలాంటి గ్యాప్ రాకుండా జాగ్రత్త పడిన తేజు మరొక మూవీని లైన్లో పెట్టాడు. హిట్ మూవీ డైరెక్టర్స్ తో మరోసారి వస్తున్నాడు. యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు కనిపించని తేజు మరోసారి సినిమాలకు దూరమయ్యాడు. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న ఈ మెగా మేనల్లుడు విరూపాక్ష హిట్తో కెరీర్లో కోలుకున్నాడు. ఆ తర్వాత బ్రో మూవీలో మేనమామ పవన్ కళ్యాణ్తో నటించే ఛాన్స్ వచ్చింది. పవనే కావాలని తేజును తీసుకుని లిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. బ్రో తర్వాత తేజు సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్లో నటించాల్సి ఉంది. ఊరమాస్ క్యారెక్టర్తో వస్తాడనుకుంటే బడ్జెట్ అంచనాను దాటిపోవడంతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారు. దీంతో తేజు అనుకోకుండా గ్యాప్లో పడిపోయాడు. వాట్ నెక్స్ట్ అంటే పీరియాడిక్ మూవీ సంబరాల ఏటిగట్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 1940 నాటి బ్యాక్ డ్రాప్ తో సంబరాల ఏటిగట్టు మూవీ రూపొందుతోంది. డెబ్యూ డైరెక్టర్ రాజేష్ తో తీసే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. తేజు కెరీర్ లో విరూపాక్ష హైయెస్ట్ కలెక్షన్ 48 కోట్లు తీసుకురాగా కొత్త సినిమాపై 100 కోట్లు పెడుతున్నారు. ఈ హైయెస్ట్ బడ్జెట్ మూవీ పూర్తి కావడానికి 2 ఏళ్లు పడుతోంది. ఆ గ్యాప్ ను పూర్తి చేయడానికి సంబరాల ఏటిగట్టు రాకుండానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్న త్రిబుల్ ఆర్ లో రామ్ చరణ్ డైలాగ్ ను సాయి దుర్గ తేజ్ ఫాలో అవుతున్నారు. ఎన్నాళ్ళీ చిన్న చిన్న చిత్రాలు నాని, తేజ సజ్జా వంటి యంగ్ హీరోల భారీ యాక్షన్ తో అడుగు పెడుతున్నాడు. సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ చూస్తుంటే సాయి దుర్గ తేజ్ యోధుడిలా కనిపిస్తున్నాడు. కాంతార విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. కాతో హిట్ కొట్టిన సుజిత్, సందీప్ ద్వయం సాయి దుర్గ తేజ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. సాహు గారపాడి నిర్మిస్తున్న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. యుగాలుగా బయటకు రాని రహస్యాలు, ఊహకందని శక్తివంతమైన ప్రయాణం అంటూ పోస్టర్ ను విడుదల చేశారు.